ప్రతి సంవత్సరము ఖైరతాబాద్ వినాయకుని నిర్జల ఏకాదశి రోజు శాశ్వతంగా పూజలు చేసి కర్ర పూజ చేసి కర్రని తొగి దానిలో పూజ పెట్టి మరి భూమి పూజలాగా దాన్ని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా తీసుకొస్తున్నాము నిర్జల ఏకాదశి రోజు. మరి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. ఖైరతాబాద్ వినాయకుని 1954లో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత 70 సంవత్సరాలు 70 అడుగుల ఈకో ఫ్రెండ్లీ వినాయకుని ఖైరతాబాద్లో తయారు చేయబోతా ఉన్నాం. మీరు ఎక్కడైనా ఈకో ఫ్రెండ్లీ వినాయకుని తయారు చేసి అక్కడ నిమజ్జనం చేస్తాము. మన ఖైరతాబాద్ వినాయకుడు మాత్రము ఊరేగింపుతో వినాయక సాగరానికి తీసుకెళ్తూ ఉంటాం. ఎందుకంటే గత సంవత్సరం మీరు చూసినట్టయితే దాదాపు 63 అడుగుల భారీ వినాయకుని తయారు చేశాము. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇది ఇన్ని సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎందుకు జరుగుతుందంటే మేము ధర్మంగా చేస్తున్నాం కాబట్టి, మా కుటుంబ సభ్యులు ధర్మంగా చేస్తున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ వినాయక ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. మరి ఈ సంవత్సరం నా కోరిక అనమాట. నేను ఎవరితో డిస్కషన్ చేయలేదు. అయోధ్యలో ఉన్న బాలరాముని కూడా వినాయకుని ఒక వైపు తీసుకురావాలి. ఎందుకంటే అక్కడ అంత దూరం వెళ్ళి చూడలేరు కాబట్టి 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇష్యూని సాల్వ్ చేసినట్టు కాబట్టి ఆ బాలరాముని కూడా తేవాలనే కోరిక, వినాయకునితో పాటు ఒక బాలరాముని పెట్టాలనే ఆలోచనలో కూడా నేనున్నాను అనమాట. ఇంకెవరితో డిస్కషన్ చేయలేదన్నమాట. సో ఉత్సవాలు కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, చింతల రామచంద్ర, ముఖ్యంగా విజయారెడ్డి అక్క గారు, మళ్ళీ బస్తీలో ఉన్న ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, బస్తీలో ఉన్న పెద్దలందరూ వారితో పాటు ఈ సంవత్సరము బస్తీ పెద్దలు వారితో పాటు దాదాపు 1000 మంది యువకులు కూడా ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు. ప్రతి గల్లీ నుంచి ప్రతి గుడి నుంచి ఈ సంవత్సరము ముందుకు వచ్చి ప్రతి పనిలో మేము యాక్టివ్ అవుతామని చెప్పారు. వాళ్ళొక గ్రూప్ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా గ్రూప్ రెడీ చేసాం. దాదాపు 1000 మంది దాంట్లో ఉన్నారు. వాళ్ళు బాధ్యతలు తీసుకునికి కూడా రెడీ అయ్యారు. వాళ్ళు కూడా ఒకటే అడుగుతున్నారు, వచ్చే భక్తులకు మనం ఫెసిలిటీస్ ఇద్దాము అనే ఒక ఆలోచనలో ఉన్నారనమాట. అదేవిధంగా దానం నాగేందర్ గారిని ముందుకు తీసుకుంటూ ఈ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా మీరు పోలీస్ సిబ్బంది చూసినట్టయితే రౌండ్ ది క్లాక్ ఉండి 365 ఉన్న 11 రోజులు వాళ్ళన్నీ ఏర్పాటు చేస్తారు. వారితో పాటు ప్రభుత్వం సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. వారితో పాటు మరి ఇక్కడ బస్సులో మెంబర్స్ యూత్ అందరు కూడా కోఆర్డినేట్ చేస్తూ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా ఉత్సవాలు చేయాలనేది నా ఆలోచన. ఎందుకంటే మా నాన్నగారు ఈ ఉత్సవాలు స్టార్ట్ చేసి శంకరయ్య గారు, వారి తదుపరి మా నాన్నగారు 2022లో స్వర్గస్థులయ్యారు. వారి తదుపరి నేను చేస్తూ ఉన్నాను. దాంతో సందీప్ రాజ్ గారు, ఎందుకంటే ముఖ్యంగా సందీప్ రాజ్ గారు ఏంటంటే ఆయన ఈ వినాయకుని లైఫ్ ఆయన స్పెండ్ చేశారు. దాదాపు ఆయన 45-50 సంవత్సరాల నుంచి ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేశారు. ఇక్కడనే ఉండి వినాయక ఉత్సవాలు సక్సెస్ఫుల్గా కారణం సందీప్ రాజ్ గారే అనమాట. దాంతోపాటు ఈ సంవత్సరం మా సిస్టర్ వీణా మాధురి గారు, ఆమె కూడా ముందు నుంచి అన్ని ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. మస్తీలో ప్రతి ఒక్కరూ, అది రాజ్ కుమార్ అనే వాడు కాదు, రాజ్ కుమార్ అంటే ఇప్పుడు అందరూ స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. బస్తీ పెద్దలందరూ కూడా ఇంకా గ్రాండ్గా చేయాలనుకుంటారు. బస్తీలో కూడా ఎట్లా వచ్చిందంటే ఈ సంవత్సరము ఇంకా గ్రాండ్గా చేయాలని బస్తీ పెద్దలందరూ సంకల్పించారు. వాళ్ళు కూడా ఈ సంవత్సరం అన్నారు, మేము అన్నింటిలో మేము ముందుంటాం, మీకు ఏం కావాలని మేము ఉంటామని చెప్పారు. అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ప్రతి సంవత్సరం కంటే ఇంకా బాగా వినాయక ఉత్సవాలు చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. అదే చెప్తా ఉన్నా, మనొక 20 రోజుల్లో మేము నమూనా కూడా విడుదల చేస్తాము. రేపు తర్వాత మేము కర్రలు తేవడం కావచ్చు, స్టీల్ తేవడం కావచ్చు, ఎటేటం అన్ని స్పీడ్ వర్క్స్ స్టార్ట్ చేస్తేనే, ఎందుకంటే ప్రతి సంవత్సరం 100 రోజుల సమయం ఉంటుంది. కానీ ఈ సంవత్సరము మనకు ఈ రోజుకి 82 రోజుల సమయం ఉన్నదనమాట. ఆ సమయాన్ని ఓవర్కమ్ చేయాలి. ఎందుకంటే వర్షాలు కూడా ఇంక స్టార్ట్ కాలేదు, ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతాయి. నేను నిన్ననే చెప్పాను, ఈ వినాయకునికి ఈ కర్ర పూజ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుందని చెప్పాను. అదేవిధంగా పడ్డది. ఈ వర్షాలు ఓవర్కమ్గా అంటూ టైం ఒక 10 రోజులు దాంట్లో వెళ్ళిపోతుంది. అందరు కళాకారులని ముందే పిలిచి అన్నీ తొందరగా ఏ విధంగా ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే 20 రోజులు సమయం వెళ్ళిపోయింది కాబట్టి. లేదు, శిల్పి రాజేంద్ర గారు అండి, దాదాపు 40 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. అంతకుముందు రంగారావు గారు అనే ఆర్టిస్ట్ ఉండే, ఆయన సార్టిస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఉండే, వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేశారు. సో దాని తర్వాత రాజేంద్ర గారు 30 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. దాంతో ఇంత సుందరంగా వివిధ రాష్ట్రాల కళాకారులు, నిపుణులైనటువంటి కళాకారులను తీసుకొచ్చారు. చెన్నై, వెస్ట్ బెంగాల్, బాంబై, అట్లా మన హైదరాబాద్ సంబంధించిన కళాకారులందరినీ తీసుకొచ్చి సమయం కలుపుతూ మరి ఇంత సుందరంగా ఆయన లీడ్ చేసేది మాత్రం శిల్పి రాజేంద్ర గారే. అదే 70 సంవత్సరాలు 70 అడుగుల భారీ విగ్రహం మేము తయారు చేయబోతాము. మనం అందరం కలిసి, ఇది వినాయకుడు, భక్తుల వినాయకుడు. ఎందుకంటే ఇక్కడ వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళవన్నీ ఇంత పెద్ద ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అంటే యాక్చువల్లీ మా బస్తీలో పెద్ద మనుషులు ఏమన్నారంటే, లేదు మనం చేస్తామన్నాము శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అనేది. అది ఏం లేదంటే మేము కలుసుకొని చేస్తాం అందరికీ. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తున్నది, చేయాలనే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అందరినీ నేను అందుచేయను స్పెషల్గా మెన్షన్. బస్తీ పెద్దలు, బస్తీ యూత్ అందరూ కలవడిగా ప్రతి సంవత్సరం కంటే ఇంకా భారీగా
గణేష్ ఉత్సవాలు చేయడం జరుగుతూ ఉంది అన్నమాట. లేదు తీసుకొస్తాం ప్రతి సంవత్సరంలాగా ఊరేగింపుతో తీసుకొని వినాయకుని వినాయక సాగరంలో మేపోతాం. ఆడుతూ పాడుతూ వినాయక సాగరంలో నిమజ్జనం చేస్తాం ఆనవాతిగా. ఎందుకంటే ఊరేగింపు తీసుకొని గంగమ్మ ఒడికి తీసుకెళ్తామని అంటాం అనమాట. ఆ విధంగా వినాయకుని నిమజ్జనం అనేది కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ సపోర్ట్ చేస్తాయి. ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన పేరు ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆయన ప్రతి విషయంలో మేము ఫోన్ చేయగానే రిమైతుంది. దాంతోపాటు దానం నాగేందర్ గారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా ఏ విషయంలోనూ ఇమీడియట్లీ ప్రభుత్వ పరంగా దాంతోపాటు భగవత్రావు గారు, రామరాజు గారు, మరి శశిధర్ గారు, బస్తీలో పెద్దలు ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, మన చందన్న గారు, రామరెడ్డి అన్న గారు, మహేష్ యాదవ్ గారు, మహేందర్ బాబు గారు, అందరూ పెద్దలందరూ మాతో పాటు శంకర్ గారు, మన బాలకుమార్, మా టీం ఉంది ఫ్రెండ్స్, బ్రదర్స్, బడా గణేష్ బ్రదర్స్ అన్నారు. 20 మంది ఉంటారన్నమాట బడా గణేష్. అదే జీసీ పిల్లలు అందరూ వాళ్ళు ఆ రాముని వారిది నిర్మించడానికి చేసిన ఉడతా భక్తిలాగా వాళ్ళందరూ ఇక్కడ సేవ చేస్తారు. నేను చెప్తా ఉన్నా, ముఖ్యంగా సందీపన్న ఎవరు చెప్పినా కూడా మాకంటే ఆయన సందీపన్న, దాంతోపాటు రాచప్ప, వీళ్ళిద్దరి పేరు ఖచ్చితంగా చెప్పాలి. దాంతోపాటు వెంకట్, ఇట్లా అందరూ మా ఫ్యామిలీ మెంబరు అందరు కలిసి సమిష్టి కృషితో ఇంకా మంచిగా చేయబోతూ ఉన్నాం. ఈ మరొక 2-3 రోజులలో మేము అన్నీ ఆల్రెడీ చెప్పి పెట్టేసాము. ఒక 2-3 రోజుల్లో అన్ని పనులు అనేది స్పీడ్గా అవుతాయి. ఇంతకుముందు కాకుండా ఎక్కువ మంది కళాకారులను పెట్టి స్పీడ్గా స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. తక్కువ ఉంది, 100 రోజుల సమయం. ఈ సంవత్సరం 82 రోజుల సమయం ఉన్నదన్నమాట. శంకరయ్య గారు అనమాట, ఆయన 1954 ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టారనమాట. ఆయన 1994లో స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత సుదర్శన్ గారు, మా నాన్నగారు, అప్పుడున్న జనార్దన్ రెడ్డి గారు, వాళ్ళ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గారు, మన వాళ్ళ కూతురు విజయరెడ్డి అక్క గారు, వీళ్ళందరూ సపోర్టు. ప్రతి ఒక్కరు ఈ ఖైరతాబాద్ గణేశునికి అందరూ సహకారం అందిస్తారు. ఎవరు వ్యతిరేకం ఎవరు చేయనయ్యారనమాట. అందరు సమష్టి కృషితో ఇంత మంచి ఉత్సాహాలు జరుగుతాయి. అవును, దాదాపు 70 అడుగులు. మరి ఈకో ఫ్రెండ్లీ అంటే మట్టితో విగ్రహం తయారు చేస్తారు. అందరు అనుకుంటారన్నమాట మట్టి వర్షం పడితే ఏంటంటే ఖైరతాబాద్ వినాయకుడు భక్తుల వినాయకుడు ఏం కాదు. గత సంవత్సరం మీరు చూసినట్టయితే మొత్తం షెడ్ తీసిన తర్వాత భారీ వర్షం పడ్డది, చాలా భారీ వర్షం పడ్డది. అందరు భయపడ్డారు ఏం జరుగుతుంది, ఏం జరగదు. ఎందుకంటే మేము ధర్మంగా చేస్తున్నాం కాబట్టి 69 సంవత్సరాలు నిరాటంకంగా జరిగింది. ఈ సంవత్సరం 70 సంవత్సరం కూడా ఖచ్చితంగా ఇంకా సక్సెస్ఫుల్లీ చేస్తాం.